హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరే, ఈరోజు టాపిక్ వచ్చేసి హెచ్సిఎఫ్ అంటే ఏంటండి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో మనం ఫస్ట్ చూద్దాము. ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. 1832 18కి 32కి మనం ఇప్పుడు ఫ్యాక్టర్స్ కట్టాలి. అంటే చూడండి, ఫ్యాక్టర్ ఆఫ్ 18 అంటే దాని మీనింగ్ 18 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని రాయాలన్నమాట. అంటే 18 ఏ టేబుల్స్ లో పోతుంది ఇప్పుడు మనం రాయాలి. ఫస్ట్ చూడండి, 1 టేబుల్లో పోతుంది, 2 పోతుంది, 3 పోతుంది, 6 టేబుల్లో పోతుంది, 9 టేబుల్లో పోతుంది, ఇంకా నెక్స్ట్ అలా 18 టేబుల్లో పోతుంది. అంతే కదండి. దాని నెక్స్ట్ మళ్ళీ ఏం రాస్తాం మనము? 32 ఫ్యాక్టర్స్ రాస్తాము. 32 ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 టేబుల్లో 32 పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది, నెక్స్ట్ 8, తర్వాత 16 అండ్ నెక్స్ట్ 32. ఈ టేబుల్స్ లో మాత్రమే 32 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్ అయింది. తర్వాత మనం కావాల్సింది కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 18 అండ్ 32. ఓకే, ఈ రెండిట్లో ఏవి కామన్ గా ఉన్నాయో చూడండి. ఫస్ట్ మనకి 1 కామన్ గా ఉంది, నెక్స్ట్ 2 కూడా కామన్ గా ఉంది, నెక్స్ట్ 3 లేదు, 6 లేదు, 9 లేదు, 18 లేదు, నెక్స్ట్ ఇందులో 4 లేదు, 8 లేదు, 16 లేదు, 32 లేదు. సో కామన్ ఫ్యాక్టర్స్ మనకి ఇందులో ఏమున్నాయండి? 1, 2. ఓకే, కామన్ ఫ్యాక్టర్ ఈస్ 1, 2. 18కి 32కి కామన్ ఫ్యాక్టర్ 1, 2 అయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే హెచ్సిఎఫ్ ఇప్పుడు మనకి కావాలి. అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుందండి? 18కి 32కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హైయెస్ట్ నెంబర్. ఇందులో ఉన్న హైయెస్ట్ నెంబరే మనకి ఏమవుతుంది? హెచ్సిఎఫ్ అవుతుంది. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏముందండి? 2. సో 2 ఈజ్ హెచ్సిఎఫ్ అవుతుంది. దేనికి? 18కి 32కి హెచ్సిఎఫ్ ఇస్ 2. ఎగ్జాంపుల్స్ తీసుకొని హెచ్సిఎఫ్ ఎలా చేయాలని ఈజీ ట్రిక్స్ చెప్తాను చూడండి. ఓకే, హెచ్సిఎఫ్ నార్మల్ ప్రొసీజర్ గా మనం ఎలా ఫైండ్ చేస్తాము చూడండి. 44, 26. ఓకే, 24 1 టైం పోతుంది, 24. 6లో 4 తీసేస్తే 2. అండ్ ఇక్కడ డివిజన్ ఇక్కడ డివిడెండ్ కింద మనం వేసుకుంటాం. సో 24. ఇదంతా 12 24 అవుతుంది. ఆన్సర్ 0 అవుతుంది. అప్పుడు మనం హెచ్సిఎఫ్ ఏమవుతుంది? మనకి 2 అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుందండి మనకి ఇక్కడ? 2 అవుతుంది. యాక్చువల్ గా మనం చేసే ప్రొసీజర్ ఏంటంటే ఇది మనం చేసే ప్రొసీజర్, కానీ నేను ఈజీ ట్రిక్స్ చెప్తాను చూడండి. సరే, సింపుల్ ప్రొసీజర్ చూడండి. హెచ్సిఎఫ్ లో చూడండి, 3కి 6కి డిఫరెన్స్ ఎంతండి? డిఫరెన్స్ 3. సో దీని హెచ్సిఎఫ్ ఏమవుతుందండి? 3కి 6కి హెచ్సిఎఫ్ ఇస్ 3 అవుతుంది. ఓకేనా. దాని యొక్క డిఫరెన్స్ మనకి హెచ్సిఎఫ్ అవుతుందండి. అది 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు, 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు, 4 నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా చెక్ చేద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, 8కి 16కి డిఫరెన్స్ ఎంత? 8. 16కి 40 డిఫరెన్స్ ఎంత? 24. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందులో స్మాలెస్ట్ నెంబర్ మనం తీసుకోవాలి. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటండి? స్మాలెస్ట్ నెంబర్ మనం తీసుకోవాలి. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 8. ఓకేనా. ఫస్ట్ చెక్ చేసుకోండి. 8 టేబుల్లో పోతుంది, నెక్స్ట్ ఈ 16 8 టేబుల్లో పోతుంది, అండ్ 40 కూడా 8 టేబుల్లో పోతుంది. సో హెచ్సిఎఫ్ ఏమవుతుందండి? 8 అవుతుంది. ఓకేనా. ఈ పైన ఉన్న అన్ని నెంబర్స్ కూడా ఈ టేబుల్లో పోతేనే దాన్ని మనం హెచ్సిఎఫ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 2కి 6కి డిఫరెన్స్ ఎంతండి? 4. ఓకే, 6కి 16కి 10. ఓకే, ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటండి? స్మాలెస్ట్ నెంబర్ ఇస్ 4. ఓకేనా. 4 టేబుల్లో 2 పోతుందా? పోదు. 4 టేబుల్లో 6 పోతుందా? పోదు. 4 టేబుల్లో 16 పోతుంది. ఇక్కడ రూల్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న నెంబర్, ఈ నెంబర్స్ అన్ని కూడా పోవాలండి. ఏ ఒక్క నెంబర్ పోకపోయినా సరే దాని యొక్క ఫ్యాక్టర్స్ మనం రాస్తాం. దీని యొక్క ఫ్యాక్టర్స్ రాస్తాం. 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటండి? 4, 2, 1. ఏం రాస్తామండి మనం? ఫ్యాక్టర్స్ రాస్తాం అనమాట. ఓకే, ఫ్యాక్టర్ ఆఫ్ 4 ఫ్యాక్టర్స్ ఏంటండి? 4, 2, 1. ఓకే, ఇప్పుడు మనకి ఇది 4 టేబుల్లో పోదు. నెక్స్ట్ 2 టేబుల్లో చూద్దాం. 2 టేబుల్లో 2 పోతుంది, 6 పోతుంది, 16 పోతుంది. సో హెచ్సిఎఫ్ ఏమవుతుందండి మనకి ఇక్కడ? 2 అవుతుంది. హెచ్సిఎఫ్ ఏంటండి? 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 44, 56, 73, 89. ఓకే, నెక్స్ట్ చూడండి. 44కి 6కి డిఫరెన్స్ ఎంతండి? 12. ఓకే, 56కి 73కి డిఫరెన్స్ ఎంత? 17. ఓకే, 73కి 89కి డిఫరెన్స్ ఎంతండి?
16. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి? స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి కదండి. స్మాలెస్ట్ నెంబర్ ఏంటండి ఇందులో? 12. స్మాలెస్ట్ నెంబర్ ఏంటండి? 12. అయితే ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి. ఈ ఈ 12 ఇందులో అన్ని పోతాయా? పోవు. సో ఫ్యాక్టర్స్ కడతాం మనం. 12కి ఫ్యాక్టర్స్ ఏంటండి? 12, 6, 4, 3, 2, 1. 12 చెక్ చేసాం, 12 పోదు. నెక్స్ట్ 6 చూడండి, 6 కూడా పోతుందా? 6 కూడా పోదు. 4 చూడండి, 4 కూడా పోదు. 3 కూడా పోదు. 2 కూడా పోదు. అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుందండి? 1. హెచ్సిఎఫ్ ఏమవుతుందండి? దీనికి 1 అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.